అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు చాలా అద్భుతమైన రోజండి. 777 పోర్టల్ డే అన్నమాట. ఈ అద్భుతమైన రోజున ఈ 2 సమయాలు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. చాలా అంటే చాలా శక్తివంతమైన సమయాలు అనుకోవచ్చు ఇవి. ఈ సమయాన్ని మీరు మిస్ చేసుకున్నారు అంటే ఇక మళ్ళీ చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏ సమస్య అయినా, ఏ కోరికైనా సరే ఖచ్చితంగా తీరిపోతుందన్నమాట. తుఫాను కన్నా వేగంతో మీ కోరికలను తీర్చేసే ఒక శక్తివంతమైన పోర్టల్ డే అండి ఇది. అస్సలు వదులుకోకండి. మరి ఈ రోజున ఏ సమయానికి మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. ఈ పోర్టల్ డేస్ అనేటివి చాలా శక్తివంతమైనవండి. మనం రోజు చేసే పరిహారాలు, పూజల కన్నా ఇలాంటి శక్తివంతమైన రోజుల్లో పోర్టల్ డేస్ అప్పుడు 777, 222 కానీ, 555 కానీ, 111 కానీ ఇట్లా ఏంజెల్ నెంబర్స్ డేస్లో కానీ, లేదు అంటే అమావాస్య, పౌర్ణమి ఇలా శక్తివంతమైన రోజుల్లో చేస్తే మన లైఫ్ అనేది చాలా మంచిగా ఉంటుంది. అలానే మన కోరికలు తీరడానికి ఎన్నో అవకాశ మార్గాలు అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అస్సలు ఏమరపాటుగా ఉండకుండా ఈ 777 పోర్టల్ డేని యూజ్ చేసుకొని ఈ రోజున మనం ఏం చేయాలి, ఏ సమయంలో ఎలా ఉండాలి అని చెప్పి తెలుసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. మరి ఈ రోజున మనం చేయాల్సిన పరిహారం ఏంటి అంటే, ఇది చాలా శక్తివంతమైన రోజండి. దీనికంటే ఎలాంటి నియమాలు లేవు. మీరు నిశ్చింతగా కూడా చేసేసుకోవచ్చు. దీనికోసంగా మనకి ఒక వైట్ పేపరు, అలానే ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా రైస్ అన్నమాట, బియ్యం కొద్దిగా తీసుకోండి. అలానే ఏదైనా ఒక చిన్న డబ్బా అన్నమాట, అది గాజు కానీ వీలైనంత వరకు గాజుది ఉంటే తీసుకోండి, లేదంటే ఏదైనా ప్లాస్టిక్ది అయినా సరే తీసుకోండి అన్నమాట. ఇక తర్వాత మనం ఏం చేయాలంటే, మీరు పూజ చేసుకునే వాళ్ళైతే పూజగా దగ్గర చేసుకోవచ్చు, లేదు అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని 1 నుంచి 7 నెంబర్స్ అయితే వరుసగా వేసుకోవాలి. అంటే 7 నెంబర్లు పట్టేంత వరకు మీరు ఆ వైట్ పేపర్ ఉండేంత సైజు తీసుకోండి అనమాట. అర్థమవుతుంది కదా మీకు? ఎంత పేపర్, మీ రైటింగ్ని బట్టి మీకు ఎంత పేపర్ కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద బ్లూ కలర్ పెన్ లేదంటే గ్రీన్ కలర్, లేదంటే రెడ్ కలర్, బ్లాక్ కలర్ కాకుండా ఏదైనా కానీ స్కెచ్ కానీ మార్కర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోండి. బ్లూ, రెడ్, గ్రీన్ ఈ 3 కలర్లు అయితే యూజ్ చేయండి అనమాట. దాని మీద మీరు మీ కోరిక ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్కి మీకు జాబ్ కావాలా, లేదంటే వివాహం జరగాలా, లేదా సంతానమా, లేదంటే ఆర్థిక ఇబ్బందులా, అప్పులు తీరిపోవాలా, ఇలా మీది ఏ కోరిక అయితే ఉంటుందో అది 7 సార్లు మీరు జరిగిపోయినట్టు రాసుకోవాలన్నమాట. నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్కి నేను కోరుకున్న వ్యక్తితో వివాహం జరిగింది అని చెప్పి జరిగిపోయినట్లు మీరు రాసుకోవాలన్నమాట. పాస్ట్ టెన్స్లో రాసుకోవాలి. లేదా నేను కోరుకున్న ఉద్యోగం నాకు వచ్చింది, నేను ఆ కంపెనీకి జాబ్ కావాలనుకుంటే వచ్చింది, నేను గవర్నమెంట్ జాబ్ కోరుకుంటే వచ్చింది, లేదంటే నేను కోరుకున్నట్లుగా నాకు మంచి సంతానం కలిగింది. ఇట్లా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరిగినట్లు, లేదు అంటే నా ఆదాయ మార్గాలు పెరిగాయి, నా అప్పులు తీరాయి, ఇట్లా ఏదైనా సరే 7 సార్లు జరిగినట్లు రాసుకోవాలి. ఇక రాసిన తర్వాత మీరు ఆ పేపర్ని మంచిగా ఫోల్డ్ చేసేసుకుంటే, అంటే రౌండ్గా ఫోల్డ్ చేసేసి, నేను చెప్పాను కదా గాజు గ్లాస్ అనేది, దాంట్లో ఆ పేపర్ వేయాలి. ఇక వేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఎక్కడ చిరిగిపోకుండా మచ్చలు ఏమీ లేకుండా ఉన్న ఒక మంచిగా ఉన్న ఒక బిర్యానీ ఆకు తీసుకొని దాని మీద 777 అన్న నెంబర్ వేయండి చాలు. అది ఈ 3 కలర్ల పెన్తో మీరు దేంతో అయితే రాశారో దాంతోనే 777 అన్న నెంబర్ మాత్రం వేయండి. ఇక ఆ బిర్యానీ ఆకు కూడా అందులోనే ఆ డబ్బాలోనే వేయండి. అందులో కొద్దిగా రైస్, బియ్యం ఉంటాయి కదండి, బియ్యం కొంచెం ఒక 1/2 స్పూన్ కానీ అట్లా ఒక 1/2 స్పూన్ కానీ బియ్యం కొంచెం వేసి అందులోనే కొద్దిగా పసుపు, కుంకుమ అయితే వేసేసింది. ఇంకా ఇంతేనండి, ఏం చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ అన్నమాట. ఒక గాజు బౌల్ కానీ ప్లాస్టిక్ది కానీ ఒక డబ్బా తీసుకుని అందులో మనం రాసిన పేపరు, అలానే 777 అని రాసిన బిర్యానీ ఆకు, కొద్దిగా రైస్, కొంచెం పసుపు, కుంకుమ వేయండి. ఇంకా ఇంతేనండి. ఇక వేసిన తర్వాత ఇక ఆ డబ్బాని మీరు మీ పూజ గదిలో కానీ, లేదండి మేము పీరియడ్స్లో ఉన్నామో చేసుకోకూడదు, పూజ గదిలోకి వెళ్ళకూడదు, ఎలా అంటే మీరు వెళ్ళని కొన్ని రోజులు మీరు వంటగదిలో ఎక్కడైనా, అంటే మళ్ళీ దాన్ని ఓపెన్ చేయకుండా అక్కడే భద్రంగా దాచిపెట్టుకోండి. ఇలా మీరు ఇది ఎన్ని రోజులు పెట్టుకోవాలి అంటే చెప్తానండి, అది ఎన్ని రోజులు అనేది కూడా. ఇది మీరు మీ కోరిక తీరేంత వరకు మీ దగ్గరే ఉంచుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చాలా త్వరగా అయితే తీరిపోతుంది. ఇక అలా మీ కోరిక తీరిపోయిన తర్వాత ఇక ఆ పేపరు, ఆ బిర్యానీ ఆకు, ఆ రైసు, అందులో ఉన్నవన్నీ ఎక్కడైనా మీకు పెరట్లో ఉంటే ఆ పెరట్లో ఏదైనా చెట్టు మొదట్లో అయినా సరే తవ్వి అక్కడ పాతి పెట్టేసింది. ఇక ఇంతేనండి. ఒకవేళ మాకు పెరట్ కూడా లేదండి, ఏం చేయాలి అని అంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయితే పడేయండి అనమాట. సో ఇక ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ 777 పోర్టల్ డే అనేది చాలా శక్తివంతమైన రోజు అన్నమాట. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి మీరు అస్సలు వదులుకోకండి, అస్సలు ఏమాత్రం కూడా మిస్ చేసుకోవద్దు. నమ్మకంతో ఖచ్చితంగా ఈ 777 పోర్టల్ డేని యూజ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట.
సో ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో. ఈరోజు ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.